నిన్న చెప్పుకున్నాం. కంటితో దేన్ని చూడాలో దాన్నే చూడాలి, చెవితో ఏది వినాలో అదే వినాలి, అట్లాగే నోటితో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇంద్రియాలు మనకు అధీనమై ఉంటాయో ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ లేకుండా నన్ను ఇంద్రియాలు ఏం చేయవు అనేటువంటి దేహబలంతో ప్రవేశించిన ఆ గజరాజు ఎవరంటే, తెలిసో తెలియకో అహం వల్లనో అహంకారం వల్లనో అవిద్య వల్లనో అస్పష్టత వల్లనో అనాచారం వల్లనో మడుగులో అంటే సంసారంలో దిగిన మనబోటి జీవుడు. వెళ్ళిన తర్వాత సంసారం పట్టుకోక మానదది. లోపలికి వెళ్ళాం, నీళ్లలో ఉన్నాం. ఎక్కడ బలమైన శక్తి ఉంటుందో బలహీనమైన శక్తిని అది పట్టుకుంటుంది. అది ఆర్డర్ సృష్టిలో. చిన్న జంతువుని పెద్ద జంతువు, బలహీనమైన జంతువుని బలవంతమైన జంతువు ఎట్లాగైతే కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయో అదే నిజానికి గజేంద్ర మోక్షణంలో జరిగిన గొప్ప సందర్భం. సరే, ఇక ఈ లోపల ఉన్నటువంటి ఇంద్రియాలతో ఏర్పడినటువంటి రక్తం మొత్తం పోతే తప్ప భగవంతుడు కనపడ్డా. జంతు స్థాయిలో అంతే. దానిలో ఆ రెసిడ్యువల్ యానిమల్ ఇన్స్టింక్ట్స్ అంటాం. ఇంకా పశు ప్రవృత్తి మనలో గనక ఉన్నట్లయితే మనకు కూడా ఆ కలుషిత రక్తం పోవాలి. ఆ కలుషితమైనటువంటి రక్తం పోనంత వరకు మన వాసనలు, మన అహంకారాలు, మనకుండేటువంటి మమకారాలు, లేకపోతే బంధనాలు, అది కావాలి ఇది కావాలన్నటువంటి ఆశాపాశాలు, వ్యామోహాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ మడుగుని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి, చక్కగా తెల్లగా ఉంచుకోండి, హాయిగా ఉంచుకోండి. అక్కడ అయిన తర్వాత నువ్వు ఏమీ ఇవ్వలేకపోయినా, మన దగ్గర ఏమీ లేదు ఇవ్వటానికి పరమేశ్వరుడికి, హృదయ పుష్పాన్ని గనక ఆయనకి అప్పజెప్పేసినట్లయితే, అది చివరలో కాక మొదట్లోనే ఇచ్చినట్లయితే చాలా అద్భుతమైనటువంటి జీవితం మనకు లభిస్తుంది. మన జీవితాన్ని మనం నడపం, మనం గడపం, భగవంతుడు నడిపిస్తాడు అనేటువంటి ఆ భావన రాగానే మనలో ఒక తాత్వికమైన విచారధార ప్రారంభమవుతుంది. మనసు మార్దం అవుతుంది, ఒక లాలిత్యాన్ని పొందుతుంది, ఒక సంతృప్తికరమైన జీవితాన్ని పరితృప్త పరిణామక్రమానికి నోచుకునేటువంటి ఆ జీవితం మనకు కలిగినప్పుడు మనం ఆ మడుగులో ఉన్నా మనకి ప్రమాదం లేదు. మడుగులో దిగక తప్పదు. మీరెవరు సంసారంలోకి రావద్దు, అందరూ ఒడ్డునే ఉండంటే ఈ సంసారం నడదు. సంసారం అంటే ప్రపంచం. ఈ సంసారంలో ఒక భాగమైనటువంటి మడుగులో మనం ప్రవేశించినప్పుడు దానిలో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. 3 మునకలు వేసినా మనకి గోమతీ నదిలో ఏం కాలేదు కాబట్టి ఇంకా బాగా పుణ్యం వస్తుందని 30 వేస్తే కుదరదు. మనకు తెలుసు కదా ఏమవుతుందో. కాబట్టి ప్రతిదానికి ఒక పరిమితి ఉన్నది. పరిమితిని అర్థం చేసుకొని జీవించడమే స్పష్టమైనటువంటి జీవితం. దట్ ఈజ్ వాట్ వీ కాల్ ఇన్ ఇంగ్లీష్ క్లారిటీ అండ్ కన్విక్షన్. ఆ రెండు ఉన్నవాడు జీవితంలో ఎక్కడా నిరాశకు గురికాడు. నిజానికి జీవితంలో ఓడిపోడు కూడా. ఆశాభంగం కలగదు. ఆశాభంగం ఎందుకు కలగదు అంటే ఆశ లేదు కనుక. ఆశే ఉంటే భంగం కావచ్చు, ఆశే ఉంటే నిరాశ పుట్టచ్చు. అసలు ఆశ లేనప్పుడు ఏమవుతుందంటే ఏమీ కాదు, హాయిగా ఉంటాడు. ఇక భగవంతుణ్ణి మన దగ్గరకు రప్పించుకోవటమా, భగవంతుడే మన దగ్గరికి రావటమా అనే మీమాంస ఏర్పడినప్పుడు మన ఆర్తిని బట్టి, మన ఆర్ద్రతని బట్టి, మన జన్మ సంస్కారాన్ని బట్టి, మన యోగ్యతని బట్టి, అర్హతను బట్టి, ప్రాప్తిని బట్టి, మన అవసరాన్ని బట్టి భగవంతుడే ఎప్పుడూ మన దగ్గరికి వచ్చాడు. మనం భగవంతుడి దగ్గరికి ఒక్కసారే వెళ్ళగలం, ఈ తనువు చాలించిన తర్వాత చేరగలం. కానీ ఎప్పుడొచ్చినా భగవంతుడే. ప్రశాంతి నిలయంలో చూడండి, మిగతా ఏ ప్రదేశంలోనైనా సరే వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువుగారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి, క్యూలో వెళ్ళాలి, అంతే కదా. వెళితే ఆయన ఏదో మంచి మాట చెప్తారు, ఆశీర్వచనం ఇస్తారు, ఆయన కూడా మంచి పనే చేస్తాడు. కానీ ఒక్క పుటపర్తిలో మాత్రమే భగవంతుడే భక్తుడి దగ్గరికి నడిచొచ్చారు. 72 ఏళ్ళు నడిచొచ్చారు ఆయన. 1 రోజు 2 రోజులు కాదు. ఎక్కడ కూర్చుంటే 20,000 మంది ఉంటే 20,000 మంది మధ్యలోకి ఆయన వెళ్ళారు. అంటే భగవంతుణ్ణి మనం చేరుకోలేం మనంతటా మనం. ఇవన్నీ ఉంటే తప్ప. ఇటువంటి యజ్ఞం జరగాలి, ఇటువంటి మంచి మాటలు అనుకోవాలి, వినాలి, మంచి కార్యక్రమాలు చేసుకోవాలి, దానం ధర్మం చేయాలి, ప్రశాంతంగా ఉండాలి, వినయంగా ఉండాలి, మార్దవంగా ఉండాలి. ఇవన్నీ ఉంటే అది ఆ పద్ధతి వేరు. ఎప్పుడు ఆ పద్ధతి అవుతుంది? ప్రతి దానిలో భగవత్ కార్యాన్ని మనం చూస్తాం. అప్పుడు అటువంటి వారి దగ్గరికి భగవంతుడే నడిచి వస్తాడు. నడిచి వచ్చి
నడిచి వచ్చాడా లేదా? ఇప్పుడు స్వామి సంగతి చెప్తున్నాం. మహావిష్ణువు నడిచి కాదు, ఇంకో లోకం నుంచి దిగొచ్చాడు. ఎంత అంటే వాయువేగం, వాయువును కూడా దాటాడు ఆయన. దాటి ఇలా పాహి పాహి అన్నాడో లేదో అక్కడికి వచ్చాడు. స్వామి కూడా అలాగే వచ్చిన సందర్భాలు చాలా 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 ఉంటాయి. మనందరికీ అనుభవం ఏమిటంటే స్వామి మన దగ్గరకు రావటం మాత్రమే తెలుసు. స్వామి మన దగ్గరకు వచ్చి ఉత్తరం తీసుకోవటం తెలుసు. స్వామి దానికి జవాబు ఇవ్వటము తెలుసు. ఉత్తరంలో రాయబడిన దానికి పరిష్కారం దొరకటము తెలుసు. మళ్ళీ మనం కృతజ్ఞత చెప్పడము తెలుసు. దీని వెనక ఏమున్నది భావం అంటే భగవంతుడే భక్తుడికై వస్తాడు. ఇట్ ఈస్ ద గాడ్ హూ కమ్స్ టు ద డివోటీ, నాట్ ద అదర్వైజ్. డివోటీ అక్కడి దాకా దేహంతో వెళ్ళగలడు, కొంత మనస్సుతో వెళ్ళగలడు. ఇక ఆ తర్వాత ఆ మనస్సుని, దేహాన్ని, హృదయాన్ని తన అధీనంలోకి తీసుకొని వస్తాడు. చూడండి, నన్ను చాలామంది ప్రశాంతి నిలయం నేనంటే తెలిసిన చాలామంది ఇప్పటికీ అడిగే ప్రశ్న ఏంటంటే, ఇన్ని మాట్లాడుతున్నారు కదా, కొన్ని మిరకిల్స్ చెప్పండి అంటారు. నేను చెప్పను అన్నా. ఒక్కటి చెప్పండి అంటారు. ఒక్కటితో ఆగేది కాదు, చెప్పడం మొదలు పెడితే అన్ని మిరకిల్సే. కాబట్టి ఒక్క మిరకిల్ అన్నా మీరు చెప్పాలి, మేము వినాలని పట్టుబడితే ఒకే ఒక్క మిరకిల్. ఆ మిరకిల్ ఏంటంటే నాకు సంబంధించింది కాదు, మనందరికీ సంబంధించింది. స్వామి వస్తారు, ఆ హాల్లో కొన్ని వేల మంది కూర్చొని ఉంటారు. స్వామి వచ్చి అందరికీ దర్శనం ఇచ్చి ఆ సింహాసనం మీద కాసేపు కూర్చొని హారతి తీసుకొని వెళ్ళిపోతారు ఆయన. మనందరం ఆ గేట్లో నుంచి బయటకు ఒక్కొక్కళ్ళం బయటకు వస్తూ ఉంటాం. అటు స్త్రీలు కానీ ఇటు పురుషులు కానీ వెళుతూ వెళుతూ ఏమంటారంటే, అక్కడ 10,000 ఉండనివ్వండి, 20,000 ఉండనివ్వండి, ప్రతి ఒక్కడి నోటి నుంచి వచ్చే ఒక మాట ఏమిటంటే, ఈవేళ స్వామి నన్నే చూశారు అంటారు. ఇది నా దృష్టిలో అద్భుతం. ఒక మనిషి, ఆయన మనిషి అయితే, ఒక మనిషి ఇన్ని వేల మందికి కనెక్ట్ ఎలా అవుతారు అని, ఎలా అయినారు అని, దీనిని మించిన మిరకలు ఇంకోటి ఉన్నదా? ఏదో నన్ను చూశారు, నా వైపు చూశారు, అటువైపు చూశారు, ముందు చూశారు, వెనక చూశారు కాదు. వెనక వరండాలో ఉన్నవాడు కూడా అంటాడు, స్వామిని ఇప్పుడే చూశాను, ఇలా తిరిగారు, నాకు కనిపించారంటాడు. అంటే పరమేశ్వరుడి యొక్క విభూతి తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు మిరకిల్స్ చాలా చిన్న విషయాలు, చాలా అల్పమైన విషయాలు. ఇవాళ శ్రీ మహావిష్ణువు పరిగెత్తుకొని గజేంద్రుడి దగ్గరికి రావటం అది ఒక అద్భుతం కాదా? ఆయనకైనా విమానం ఉందా? ఎటు నుంచి ఎవరైనా వచ్చారా? లేదే. కాబట్టి గజేంద్ర మోక్షణంలో మనం మోక్ష మార్గంలోకి వెళ్ళాలి అంటే ఇంద్రియాలను జయించాలి, ఒకటి. జయించబడిన ఇంద్రియాలతో జీవించాలి, 2. ఇక మూడవది, ప్రాణం పోయే సమయంలో మాత్రమే అజామిళ్ళులాగా గజేంద్రుడు కూడా అదే పనిచేశాడు. దైవాన్ని ప్రార్థించి వెళ్ళాలా. మనం ఏం చేయాలి? దైవ ప్రార్థన చేసి బయటకు వెళ్ళాలి. మనం బయటకు వెళ్ళి దైవాన్ని పిలవమంటే అది అనాచారం. కాబట్టి అన్నింటికంటే ముందు ఏది అని ప్రశ్న వేసుకున్నప్పుడు మన అందరికంటే ముందు, మన ముందు నడిచేది ఎవరంటే భగవంతుడే. ముందు నడుస్తున్నవాడి ముందు కూడా ఆయన నడుస్తాడు. మా వెనక భగవంతుడు ఉన్నాడు కాదు, మా ముందే భగవంతుడు ఉన్నాడు. ఆయన వేసిన అడుగులో మేము కూడా అడుగు వేస్తూ వెళుతున్నాం. అలా గనక వేసి ఉంటే ఇవాళ గజేంద్ర మోక్షణం కథ ఉండేది కాదు. మొసలి అక్కడే ఉండేది, గట్టు మీద దాని చుట్టూ కాస్త తొండంతో నీళ్లు దాగి దాహం తీసుకుని ఏనుగులన్నీ వెళ్ళిపోయేవి. నిజానికి ఆ రాజ్యానికి రాజైనటువంటి గజేంద్రుడే లేకుండా పోయినాడు. తర్వాత ఆ త్రికూటాచలం ఏమైందో కథలో ఎక్కడా లేదు. ఎందుకని? ఏనుగులు మాత్రమే ఉండిపోయినాయి. ఆ ఏనుగులు మాత్రమే ఉండే ప్రదేశం అది ఒక్కటే త్రికూటాచలం. కాబట్టి ఆ త్రికూటాచలం యొక్క కథ ఏమిటంటే, మనం బొట్టు పెట్టుకునే చోటే త్రికూటాచలం. మన మనస్సులో కలిగేటువంటి సాంసారిక బంధనాలు దాటి ప్రాకృతమైన రుణాలు తీరినట్లయితే మన హృదయమే అరుణాచలం. మనమే గనక నేను 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 అన్నటువంటి భావాన్ని గనక పక్కన నెట్టగలిగితే దాని పేరే పుట్టపర్తి. అవునా? పుట్టపర్తి అంటే పుట్టలుండే ప్రదేశం అని కదా. అంటే పుట్టపర్తిని కొద్దిగా విడగొడదాం. పుట్ అపార్ట్ ఐ, దట్ ఈజ్ పుట్టపర్తి. పుట్ అపార్ట్ దేనిని? ఐ, నేను అన్న భావాన్ని జస్ట్ కీప్ ఇట్ అసైడ్, పుట్ దట్ ఐ అపార్ట్, దట్స్ కాల్డ్ పుట్టపర్తి. మనం పుట్టపర్తికి ఎందుకు వెళ్ళాలంటే నేను అన్న భావన నుంచి బయటపడటానికి, నాది అన్నటువంటి అహంకారాన్ని తగ్గించుకోవటానికి పుట్టపర్తికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళగానే ఈ 2 అయిపోతాయి అంటే సేవ చేయాలి. సేవ అంటే అక్కడ బస్తాలు మోయటం, ఇసుక క్లీన్ చేయటం ఇదేనా అంటే దానితో పాటుగా అందరితో అంతటితో ప్రేమగా ఉండాలి.
కులమత జాతి మత వర్గ వర్ణాలు లేని ఒక అద్భుతమైన స్థితిలో, ఎవరి నేపథ్యం ఏమిటో తెలియని స్థితిలో, అందరూ స్వామికి చెందిన వారే అన్నటువంటి భావనలో ఎప్పుడైతే మనందరికీ ఒక ఏకాత్మ భావన కలుగుతుందో ఆ వన్ ఐ అనేటువంటిది మన నుంచి దూరం అయిపోతుంది. విల్ కీప్ ఇట్ ఎ సైడ్. ఇప్పుడు అక్కడికి ప్రపంచంలో ఉన్న డాక్టర్లు, ఇండియాలో ఉన్న డాక్టర్లు, వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా, వాళ్ళు ఎన్ని లక్షలు వాళ్ళ ప్రాక్టీస్ వల్ల కోల్పోయినా వాళ్ళకి ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసునా, లక్షలు సంపాదించిన రోజున మాత్రం లేదు. ఇప్పటికే లక్షలు సంపాదించాం. కానీ పుట్టపర్తి ఒక డాక్టరు, మన వేణుగోపాలరావు గారు లాంటి డాక్టర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ సేవ చేసినప్పుడు వాళ్ళకి కలిగే ఆనందానుభూతి ఈ లక్షలు కోట్ల ముందు సున్నా. ఆ ఆనందానుభూతి ముందు ఈ లక్షలు కోట్లు సున్నా. అంటే ఇంతటి ఆనందం ఎలా వచ్చిందంటే గివింగ్ అనే ఆస్పెక్ట్లో, ఇవ్వటము, చెయ్యటము, ఉదారంగా చేయటము, డబ్బు ప్రమేయం లేకుండా చేయటం. మరి వాళ్ళందరూ వాళ్ళ అపాయింట్మెంట్ కావాలంటేనే దొరకదే. మరి డాక్టర్లే వైద్యులే రోగుల దగ్గరికి వెళ్ళటం ఎక్కడన్నా చూసామా? వెళితే వైద్యం చేస్తారు, అది వేరే. వైద్యులే రోగుల దగ్గరికి వెళ్ళటం, పండితులే పామరుల దగ్గరికి వెళ్ళటం, ఒక ధనవంతుడే వెళ్ళి మురుక్కాలువలో నీళ్లలో చెయ్యి పెట్టి సేవ చేసి, గ్రామ సేవ చేసి వెనక్కి రావటం, ఇదంతా కూడా మన అహంకారాన్ని తగ్గించటం కోసమే స్వామి మనకి ఇది నేర్పారు. అది గమనించాలి. మనందరం అక్కడికి పుణ్యం మాత్రమే కాదు, పుణ్యం ఎలాగూ వస్తుంది. మంచి పని చేస్తే పుణ్యం రాకేమవుతుంది, వచ్చేది అదే. బాగా ధనవంతుడు ఉంటాడు, వాడికి మిగతా పనులు ఏమీ చేయలేడు. మరి కానీ ఏం చేయగలడంటే, అందరూ మంచి పనులు చేస్తున్నప్పుడు అయ్యా ఇవేమీ నేను చేయలేను, నాకు చేత కాదు, నాకు ప్రాక్టీస్ లేదు, నా వంతుగా మీకు ఇదిగో ఈ డబ్బు ఇస్తున్నాను, దీన్ని మీరు ఏదన్నా సద్వినియోగం చేయండి అని ధనవంతుడు అలా చేస్తాడు. మీకు ఒక విషయం చెప్పాలి. సత్యసాయి భగవానుడు హాస్పిటల్ మొదలుపెట్టినప్పుడు, హాస్పిటల్ ప్రారంభం రోజున ఒక ఉపన్యాసం ఇచ్చారు, మీకు దొరుకుతుంది యూట్యూబ్లో. వారు ఏమన్నారంటే, ఈ హాస్పిటల్ అనుకున్న ప్రకారం కంటే ముందే తయారైంది. ఒకటి ఈ తయారైంది, దీనిలో ధనవంతులు కూడా వచ్చి వైద్యం చేయించుకోవచ్చును, ధనవంతులు కూడా వచ్చి చేయించుకోవచ్చును, తర్వాత ఏమిటంటే ఉచితంగా, ఫ్రీగా అని చెప్పారు స్వామి. దిగ్భ్రాంతి చెందింది. డబ్బు లేనివాడికి చేయటం సేవ అనుకున్నాం, కానీ డబ్బున్నవాడికి కూడా ఉచితం అంటున్నారు ఏమిటి స్వామి అని అంటే దానికి కారణాలు వేరే ఉన్నాయి. కారణం ఏంటంటే, డబ్బు బాగా ఉన్నవాడు ఒక మంచం మీద, ఒక బెడ్ మీద ఉన్నాడు, వాడి పక్కనే పాపం ఏమి ఒక రూపాయి బిళ్ళ లేనివాడు వాడు ఉన్నాడు. ఇద్దరికీ ఆపరేషన్ అయింది, ఇద్దరూ సక్సెస్. వీడు బతికాడు, వాడు బతికాడు, ఆ రోగం పోయింది, తగ్గింది. ఈ డబ్బున్నవాడి మనస్సులో ఆలోచన ఏముంటుందంటే, ఏమీ లేకుండా ఒక రూపాయి బిళ్ళ తీసుకోకుండా, నాకు అంత డబ్బు ఉంది, నా ప్రాణమే గనక దీనివల్ల పోయి ఉంటే ఆ డబ్బు విలువ ఏముంది, ఇకపై ఇంతవరకు చేయని పని నేను చేయబోతున్నా. నా పక్కన పాపం అతనికి పండు కావాలంటే ఇచ్చేవాడు లేడు, లేకపోతే ఇంకేదో కావాలంటే తెచ్చి ఇచ్చే మనుషులే లేరే, నాకున్న డబ్బులో కొంత భాగాన్ని ఈ బీదవాళ్ల కోసం నేను ఇస్తాను. స్వామికి ఇచ్చేదేం లేదు, అక్కడ మనం ఇచ్చిన పుచ్చుకునేది కూడా లేదు. కాబట్టి ధనవంతుడి మనస్సులో ఈ కోరిక కలిగి పదే పదే ప్రశాంతి నిలయానికి వచ్చి అతను చేయగలిగిన సేవ చేస్తూ ఉంటాడు. ఈ బీదవాడు ఏమనుకుంటాడో తెలుసా, దేవుణ్ణి నమ్మకుండా మనుషుల్ని నమ్ముతూ అడుక్కు తింటూ బతికాను, అటువంటి నాకు నా శరీరానికి ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు భగవంతుడి సన్నిధిలోనే నాకు ఇంత సేవ దొరికింది, నేను అడుక్కోవటం మానేసి, చేయి జాపటం మానేసి, నేను కూడా కష్టపడి కాయ కష్టం చేసి ప్రపంచానికి నేనేదైనా చేయగలనా అని నేను కూడా సేవలోకి వెళ్తాన్నారు. ఇద్దరూ ఏకకాలంలో సేవలోకి వెళ్ళారు. ఈ విషయాన్ని మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఢిల్లీలో ఇంటర్నేషనల్ సెంటర్ ప్రారంభించినప్పుడు హిందీలో మాట్లాడితే ఏమన్నారంటే, హర్ अस्पताल में हर आदमी को दवा मिलेगा, लेकिन जो सच्चे साई बाबा जी ने बनाया उस अस्पताल में अगर हम गए तो दवा के साथ भगवान का दुआ भी मिलेगा. ये दवा दुआ రెండు దొరుకుతాయి. అది అటల్ బిహారీ వాజ్పేయి. భగవంతుడి కృప ఉండాలి, ఆ మెహర్ ఉండాలి, ఆనందం ఉండాలి, ఆయన నుంచి మనం ఇది పొందాలి. ఇవన్నీ పొందటానికి గజేంద్రుడు చేసిన పొరపాటు మనం చేయకూడదు, హిరణ్యకశిపుడు చేసిన పొరపాటు మనం చేయకూడదు.
ఏం చేయాలి? ఇవన్నీ కథలు వింటున్నా, కథలు ఎవరో రాశారు, ఎప్పుడో రాశారు, వాళ్ళకి తోచిన రీతిలో రాశారు. దాన్ని మన ఈనాటి ఈ సమాజ వ్యవస్థకి, ఈ కుటుంబ వ్యవస్థకి, మనం నడుపుతున్న ఈ జీవన విధానానికి సమన్వయం చేసుకోకపోతే అదే గజేంద్ర మోక్షం. దాన్ని మార్చెవరు చెప్పలేరు కదా. కథనెవడు మార్చలేడు, జీవుడు వ్యధను ఎవడూ తీర్చలేడు. మరి మార్చగలిగినా, తీర్చగలిగినా, కూర్చగలిగినా ఒక్క పరమాత్మ మాయావరణాన్ని దాటినటువంటి పరమాత్మ మాత్రమే చేయగలడు. కాబట్టి అటువంటి భావనలోకి మనందరం కూడా భక్తి మార్గంలోకి ప్రవేశించాలి. భక్తి అంటే ప్రదక్షిణలు, కొబ్బరికాయలు కొట్టడము, దండలు, ఎగిరి గంతులేయటం ఇది మాత్రమే కాదు. భక్తి అంటే పరమేశ్వరుని యందు మన మనస్సు అన్ని వేళలా నిమగ్నమై ఉండాలి, లగ్నమై ఉండాలి. అది ఎట్లా చెదరని భావంతో ఉండాలి, సుస్థిర భావంతో ఉండాలి, సంస్థితమైన స్థితి ఉండాలి. ఇవన్నీ గనక మనకు ఏర్పడినట్లయితే భగవంతుడు దిగిరాడా, వస్తాడు అని చెప్పడానికి గజేంద్ర మోక్షం, అలాగే వస్తాడు అని చెప్పడానికి ప్రహ్లాదుడికి భగవంతుడంటే నువ్వు ఊహించినట్లు, ఎవరో కవి వర్ణించినట్లు నీ భావాన్ని బట్టి భగవంతుడు ఉండడు. భగవంతుడి యొక్క భావమే నీ యందు ప్రవేశిస్తుంది. నువ్వేమనుకున్నావు? హరిని గురించి ఎలా వర్ణించావు? ఇలా ఉంటాడు, పెద్ద చెవులుంటాయి, ఆకర్ణాయతంగా ఉంటాడు, విశాల నేత్రాలు ఉంటాయి, తామర పూల వంటి, తామర రేకుల వంటి కనుగవలు ఉంటాయి, విశాలమైన వక్షస్థలం ఉంటుంది, బహుసుందరంగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడని కవి రాశాడు తప్ప అసలు భగవంతుడు ఇలా ఉంటాడా అని ఆశ్చర్యపోయిన వాడెవడంటే ప్రహ్లాదుడు. కాబట్టి మనం కూడా భగవంతుడు ఇలాగే ఉంటాడు అనటానికి వీల్లేదు. ఒక దయగా, ఒక చల్లని స్పర్శగా, ఒక వాత్సల్యపూరితమైన ఒక చల్లని మాటగా, అన్ని వేళలా డబ్బే కాదు, వాత్సల్యపూరితమైన ఒక మాట. ఒక్కొక్క డాక్టరు జీవితంలో సక్సెస్ ఎందుకు పొందుతాడంటే అతని మంచితనం వలన, అతని లలితమైనటువంటి భావన వలన, అతనిలో ఉండే సత్వగుణం వలన, అన్నింటినీ మించి బయటకు కనపడని కరుణ వలన. వారి హస్తవాసి మంచిది అంటారు. మిగతా డాక్టర్లు కూడా అవే హస్తాలు కదా, అవే స్కాల్పెల్స్, అవే సిజర్స్, అవే ఉంటాయి కదా. మరి వీరు ఇలా ఎందుకు అనిపించుకున్నారు, వారు ఎందుకు అలా అనిపించుకున్నారంటే భావమే భగవంతుడై, ఇది నేను చేస్తున్నానన్న భావన స్వామికి సంబంధించిన ఏ డాక్టర్కి ఉండగా నేను చూడలేదు. వాళ్ళు ఏమంటారంటే మేము ఆపరేషన్ థియేటర్కి వెళతాం, ఒక క్రిటికల్ ఆపరేషన్లో కూడా మేము వెళతాం, వెళ్ళేటప్పుడు ఇది స్వామి చేయిస్తున్నారు, మేము ఊరికే మా ప్లేట్లో ఎలాగైతే మిగతా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అవి మా చేతుల్లో ఎలా ఉన్నాయో మా చెయ్యిలో మాత్రం స్వామి ఉన్నారు. ఇది కొన్ని వేల మంది డాక్టర్స్ దగ్గర నేను విన్నా. బహుశా వేణుగోపాలరావు గారి అనుభవం కూడా అది ఉండొచ్చు. అంటే సమన్వయం చేసుకోవాలి, ప్రతిదాన్ని మనం సమన్వయం చేసుకుంటే తప్ప స్వామి అర్థం కారు. కాబట్టి భక్తి అనేటువంటి దానిని ఒక వైపరీత్యంలో కాకుండా ప్రసన్నంగా ఉండాలి, హాయిగా ఉండాలి. దేనికైనా ఒక పరిమితి, ఒక కంట్రోల్డ్ మెజర్లో ఉండాలి. భక్తి వల్ల ఈ దేశం ఒకప్పుడు పాడైపోయింది. భక్తి వల్ల దేశం పాడైపోయిందా? ఇదేమిటి అంటే మతం కారణంగా శైవులు వైష్ణవులు విడిపోయినారు, మనందరికీ తెలుసు. శివుడు తప్ప దేవుడు లేడన్నటువంటి వాళ్ళు వీరశైవులైనారు, విష్ణువు తప్ప ఇంకోడు లేడన్నవాడు వైష్ణవులు, కరుడుగట్టిన వైష్ణవులైనారు. వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళ కంటితో చూడని భగవంతుని కోసం కొట్టుకున్నారు. మతం ద్వారా యుద్ధాలు జరిగినాయి. కాబట్టి సర్వమత సమన్నతమైనటువంటి ఒక వసుధైక కుటుంబక నిర్మాణంలో సత్యసాయి భగవానుడు దానిని సమన్వయం చేశారు. మీకు చమత్కారం చెప్తాను. ఇలాగే 2 బ్యాచెస్ వచ్చినాయి. ఒక బ్యాచ్ శ్రీశైలం నుంచి, ఒక బ్యాచ్ శ్రీరంగం నుంచి వచ్చినాయి. శ్రీరంగం నుంచి వచ్చిన వాళ్ళు మీకు తెలుసు, వాళ్ళు వైష్ణవులు నామం నిలువుగా పెట్టుకుంటారు. శ్రీరంగం నుంచి వచ్చిన వాళ్ళు అడ్డంగా పెట్టుకుంటారు. సరే, వాళ్ళ ఇటు అటు 2 బ్యాచ్లు కలిసి స్వామి వైపు వస్తుంటే ఒక ఆయన అన్నారు, స్వామి మరి వీళ్ళు కాస్త విరుద్ధ భావాలు, వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళకేమో వైష్ణవులకి శైవులు పడరు, శైవులకు వైష్ణవులు పడరు, ఏం చేద్దాం అని అంటే వీళ్ళకి గదులు ఎక్కడిచ్చారు అన్నారు. చాలామంది ఉన్నారు, స్వామి గదులు కాదు, గదులు ఏమి ఇవ్వలేదు అంటే, మన షెడ్లు హాల్స్ ఉన్నాయి కదా, ఆ హాల్స్లో వాళ్ళని ఎదురెదురుగా పడుకోబెట్టండి అన్నారు. అంటే ఒక వైష్ణవుడు ఇలా పడుకుంటాడు, వాడు ఎదురుగా శైవుడు పడుకుంటాడు. శైవుడి అడ్డం ఎదురుగా పడుకున్న వాడికి నిలువుగా కనిపిస్తుంది.
అడ్డంగా పడుకున్నటువంటి వైష్ణవుడికి ఎదురుగా ఉన్నవాడిది నిలువుగా కనిపిస్తుంది. అంటే నిలువు అడ్డమై అడ్డం నిలవై రెండు ఒకటైపోతాయి. అప్పటికైనా వాళ్ళకి ఏదన్నా సద్బుద్ధి కలుగుతుందేమో అన్నారు స్వామి. అంటే కావలసిన మతమేమి చెడు చేసింది, మనిషి యొక్క మతి తప్ప అన్నారు స్వామి. కాబట్టి ఇవన్నీ మనం చక్కగా భాగవత ప్రవచనంలో మనం నేర్చుకోవలసిన విశేషాలు ఇవిగా నేను భావిస్తూ, ఇంకొక విషయం మధ్యాహ్నం అంతా కూడా భాగవత పద్యాలే చదువుకుందాం. కొన్ని ఇంపార్టెంట్, అన్నీ కాదు, కొన్ని. ఇక టైం ఉందా? అయితే ఇంకో కథ కూడా ఇవాళ చెప్పుకుంటే ఆ 3 కథలకి లింక్ ఉంది. అందువలన